హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ అడ్మిషన్ కోసం రౌండ్ 1 లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. ఆగస్టు 20వ తారీఖు కరెంట్ ఈవెంట్స్ లో ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 1 అని రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇది కేవలము ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ మాత్రమే. మీరు రిజల్ట్ ని కేవలము ఎంసీసీ వెబ్సైట్ లో కరెంట్ ఈవెంట్స్ లో మాత్రమే చూడాలి. మీకు పర్సనల్ గా ఎటువంటి ఇంటిమేషన్ ఉండదు. అలాగే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి కానీ రిజిస్టర్డ్ మొబైల్ కి కానీ ఎటువంటి మెసేజెస్ కూడా రావు. ఈ రిజల్ట్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీ ర్యాంక్ ని సెర్చ్ చేసి మీకు సీటు వచ్చింది లేనిది, ఏ కాలేజ్ లో వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మరలా మనకి ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీకు సీటు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది అనే దానికి ఒకసారి నేను చూపిస్తాను. ఈ లిస్టు టోటల్ గా 1272 పేజెస్ లో ఉంది. ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఉన్నది సీరియల్ నెంబర్ మాత్రమే, అంటే ఎంత మంది స్టూడెంట్స్ కి సీటు వచ్చింది అనేది. సెకండ్ లైన్ లో ఉన్నది ర్యాంక్, అంటే ఆల్ ఇండియా ర్యాంక్. థర్డ్ ది అలాటెడ్ కోటా, అంటే ఏ కోటాలో ఈ సీటు వచ్చింది అనేది. ఎయిమ్స్, జిప్మర్ కాలేజెస్ లో వచ్చిన సీట్స్ ని ఓపెన్ సీట్ కోటా అంటారు, కాబట్టి ఇక్కడ ఓపెన్ సీట్ కోటా అని ఉంటాయి. అది ఆల్ ఇండియా కోటా అయితే ఆల్ ఇండియా కోటా ఉంటుంది. అది ఎన్ఆర్ఐ కోట అయితే ఎన్ఆర్ఐ కోట, డీమ్డ్ కోట అయితే డీమ్డ్ కోట, ఈఎస్ఐసి అయితే ఈఎస్ఐసి కోట, అలా నేమ్స్ మారుతూ ఉంటాయి. అలాగే అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అంటే కాలేజీ పేరు, అడ్రస్ మొత్తం ఉంటుంది. తర్వాత కోర్సు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంది. నెక్స్ట్ అలాటెడ్ కేటగిరీ. అలాటెడ్ కేటగిరీ అంటే స్టూడెంట్ కి ఏ కేటగిరీలో అలాట్ అయ్యింది అని అర్థం. అలాగే నెక్స్ట్ క్యాండిడేట్ కేటగిరీ. క్యాండిడేట్ కేటగిరీ అంటే క్యాండిడేట్ జనరల్, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా, అంటే స్టూడెంట్ కి సంబంధించిన కేటగిరీ. ఒకవేళ స్టూడెంట్ కి మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఆ స్టూడెంట్ కి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఈ స్టూడెంట్ కి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది అని అర్థం. అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ అలాటెడ్ కేటగిరీని మాత్రమే మీరు చూసుకోవాలి. అంటే చాలా మంది కూడా అంటే ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు చూడవలసినటువంటిది ఏ కేటగిరీ చూడాలి అంటే ఓన్లీ అలాటెడ్ కేటగిరీలో ఏ కేటగిరీ వరకు లాస్ట్ ర్యాంకు ఏ కాలేజ్ లో ఎంత వరకు వచ్చింది అనేది మాత్రమే చూసుకోవాలి. అంతేగాని స్టూడెంట్ కేటగిరీని దయచేసి మీరు కట్ ఆఫ్ కోసం చూసుకోవద్దు. ఇది కేవలము స్టూడెంట్ కి సంబంధించిన మాత్రమే, అసలు ఇది మీకు వర్తించదు. నెక్స్ట్ రిమార్క్స్. రిమార్క్స్ లో అలాటెడ్ అని ఉంది, ప్రస్తుతానికి అలాట్ అయింది కాబట్టి. తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా ఎలా తెలిసింది అంటే ర్యాంక్ ఉంది కదా, ఆల్ ఇండియా ర్యాంకు. ఈ ర్యాంకు సపోజ్ ఒక 1500 ర్యాంక్ చూడాలి అనుకోండి, జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకొని 1500 ర్యాంక్ ఎక్కడ ఉందో చూసుకోండి. మీకు మొబైల్ అయితే ఫైండ్ అని ఉంటుంది, లేదా సెర్చ్ గానీ లేదా కంట్రోల్ ఎఫ్ గానీ ఆప్షన్ తీసుకొని మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఈ ర్యాంక్ ని ఎంటర్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను ఆల్ ఇండియా ర్యాంకర్ 80కి చూస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంకర్ 80 అనేది ఇక్కడ మీకు నెంబరింగ్ చేంజ్ అవుతూ ఉంది. అంటే 80వ నెంబర్ ఉన్నటువంటి నెంబర్స్ చాలా ఉన్నాయి. అంటే 80 అని చాలా చోట్ల ఉంటుంది కదా, కానీ ఆల్ ఇండియా ర్యాంక్ 80 కదా నేను చూడాల్సింది. కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ 80 ఎక్కడుంది అనేది చూసుకోవాలి అంటే ఇక్కడ మీకు జస్ట్ నెక్స్ట్ కి వెళ్తూ ఉంటే చాలు. ఆల్ ఇండియా ర్యాంకర్ 80 స్టూడెంట్ కి ఎయిమ్స్ భువనేశ్వర్ లో వచ్చింది సీటు. కాబట్టి ఇలా మీరు చూసుకోవాలి. లేదంటే స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎలాగైనా ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే చూసుకుని దాని ఎదురుగా కాలేజ్ పేరు, కేటగిరీ అన్ని చూసుకోండి. క్లియర్? సో ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ అలాట్ అయ్యింది కేవలము 29,945 సీట్స్ మాత్రమే ఇప్పుడు ఈ రౌండ్ లో కేటాయించారు. నెక్స్ట్ రౌండ్ లో ఇంకా సీట్స్ యాడ్ అవ్వచ్చు, ఇంకా కాలేజెస్ యాడ్ అవ్వచ్చు. కాబట్టి ప్రస్తుతానికి అంటే సీటు వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. సీట్ రాని వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. డెఫినెట్ గా మీకు కూడా సీట్స్ వస్తాయి, కాకపోతే కొంచెం ఓపిక గా వెయిట్ చేయాలి. అయితే ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసుకోవాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించి కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లోని దీనిపైన ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అని వస్తుంది. ఆ లిస్ట్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ గా మీ ఆల్ ఇండియా ర్యాంక్ గాని ఉంటే మీకు సీట్ వచ్చినట్లే లెక్క. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. మీరు ఫ్రీజ్ ఆప్షన్ తీసుకోవాలా లేక ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవాలా? ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఏంటి? మీకు వచ్చిన కాలేజీ గాని నచ్చి దానిలోనే ఉంటాము, ఇంకా మేము చేంజ్ అవ్వము అనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్ ఇవ్వాలి. అది ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ లో న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లోట్, ఫ్రీజ్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీ వెబ్ పేజ్ లో అక్కడ మీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ కానీ 100% అదే కావాలి అనుకుంటే, అప్గ్రేడేషన్ వద్దు అనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్ ఇవ్వండి. ఇచ్చి
మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. అక్కడ అన్ని డాక్యుమెంట్స్ ని కూడా ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మాత్రమే స్కాన్ చేసి అవి అప్లోడ్ చేయండి ప్రాపర్ గా. ఆ తర్వాత మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి స్టూడెంట్, పేరెంట్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, కొన్ని బాండ్స్ ఏమైనా ఉంటే మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్ వెబ్సైట్ లో క్లియర్ గా కనిపిస్తాయి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఏ బాండ్స్, ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయాలి అనేది వాటి ప్రకారంగా మీరు అన్ని సిద్ధం చేసుకొని మనకి ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ ఇచ్చారు కదా, ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. మీరు సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటే ఫ్లోట్ ఆప్షన్ ఇవ్వండి. ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చి సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇది మనకి ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. మనకి ఫైనల్ అలాట్మెంట్ లిస్టు 21 ఆగస్టు రిలీజ్ చేస్తారు. కాలేజెస్ లో ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఫిజికల్ గా మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడానికి ఆగస్టు 22వ తారీఖు నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు టోటల్ గా 10 days టైం ఇచ్చారు. కాబట్టి కంగారు ఏమీ లేదండి, స్లోగా అన్ని సిద్ధం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. కానీ నా సలహా ఏంటంటే దయచేసి ఎవ్వరూ కూడా 31st వరకు వెయిట్ చేయొద్దు. వీలైతే 29th, 30th కి కనీసం మీరు రిపోర్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్ అండి. సో ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ పొందిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎటువంటి సలహాలు కావాలి అన్నా మీ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.